కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి, బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయేనని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిపించి, నా కొరకు గాడిదకు గంత కట్టడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి, మస్తకి వృక్షము కింద అతడు కూర్చొని ఉండట చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా, అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనును. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పాను. చాలమ్మా, చాలు. అందరు కళ్ళు మూసుకునండి. దయచేసి బయట కటు ఇటు వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనమందరం కూడా అడుగుదాం. దేవా, ఈరోజు నాతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేను వట్టి దానిగా వట్టి వాడిగా వచ్చాను. ఏ జ్ఞానము నాకు లేదు. దేవా, జ్ఞానం కొదువగా ఉందయ్యా, జ్ఞానం దయచే ప్రవ్వా. ఆ జ్ఞానం, దైవ జ్ఞానం, అది నీ యొద్దనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయమున తండ్రి మీరు మాకు సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగం నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. వట్టిదానిగా మట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీరే మహిమ పొందండి. మా అందరికీ వినగల చెవులను దయచే, గ్రహించే మనస్సును దయచే దేవా. మమ్మల్ని అందరినీ నీ పాదాలకి అప్పగిస్తున్నాను. మీరే మహిమతో నింపబడమని, మీరే ఘనత పొందమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది అంటే, యరొబాం అనే ఒక రాజు మరి యెరూషలేము పట్టణంకు జనాలు చాలామంది తరలిపోతున్నప్పుడు మరి ఈ యరొబాం ఏం ఆలోచిస్తున్నాడంటే, మరి 12వ అధ్యాయము 26వ వచనం నుంచి మనకు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల, ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి
యూదా రాజైన రెహబాము యొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతిది అగును అని యరొబాము తన హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన నీ దేవుడు ఇవేనని చెప్పి, ఒకటి బెతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఆ రెంటిలో ఒక్క దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యములు పాపమునకు కారణమైనవి. ఇక్కడ మరి యరొబాము మరి సొలొమోను రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి ఈ రెహబాము అనే రాజు ఏలుతున్న కాలంలో యెరూషలేముకు వెళ్ళి జనాలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మరి ఈ యరొబాము మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే, అబ్బో ఇంతమంది జనాలు అందరు యెరూషలేముకే వెళ్తున్నారు, ఇంకా నన్ను మర్చిపోతారు, మరి వీళ్ళందరి మనస్సును నా వైపు తిప్పుకోవాలి అంటే నేను ఏం చేయాలి అని తప్పుడు ఆలోచనలు చేస్తాడు. చేసి తను ఏం ఆలోచిస్తాడంటే, తలంచుకొని మీరు అంత దూరం ఎందుకు పోతారు, దగ్గరే మనం బెతేలులోనే దగ్గరే మనం ఆరాధించుకోవచ్చు అని చెప్పి ఆవు దూడలను తయారు చేసి, ఒకటి దాను ప్రదేశంలో ఒకటి మరి బెతేలు నందు పెట్టి దగ్గర ఉంది, మీరు అవి ఆరాధించుకోండి అంటే మనుషుల మనస్సును తిప్పుతున్నాడు. యరొబాము వాళ్ళ మనసులను తిప్పుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఇదే దేవుని పూజ చేశారు, ఇవే దూడలనే మీరు పూజ చేశారు గనక మీరు ఇవే మీకు నిజమైన దేవుడు, యెరూషలేములో లేదు అని వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ మనసులను తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యమే ఆయనకు పాపమయ్యింది. అయితే తను ఏం చేశాడంటే, బేతేలులోకి వచ్చి దేవునికి బలిపీఠాలు కట్టి బలిపీఠం మీద ఆయన దీపాన్ని ముట్టించడానికి వెళ్ళినప్పుడు ఈ ముసలి ప్రవక్త అక్కడికి వెళ్తాడు. దేవుడి ఆత్మచేత నడిపించబడి మరి 13వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చదివితే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశమందు బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాటలు ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది మనగా, దావీదు సంతతిలో హోషేయ అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులకును అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యమును నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి చెప్పెను. నీవు కట్టిన బలిపీఠము అనేది, నీవు అర్పించిన బలులు అనేది ఆ బలిపీఠం నుంచి ఒలికిపోతాయి. నీ బలిపీఠాన్ని దేవుడు స్వీకరించడు అని ఇది నీకు సూచన. అయితే ఇక్కడ దావీదు సంతతిని ఉండొద్దు అని నువ్వు ఆలోచన చేశావు కదా,
దావీదు సంతతి నుంచి హోషేయ అని ఒకడు శిశువు పుడతాడు. హల్లెలూయా. ఆ హోషేయ యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దావీదు సంతతిని లేకుండా చేద్దాము అనుకున్న ఆ వ్యక్తి, ఈయన ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హోషేయ అని ఒక ప్రవక్త పుట్టుతున్నాడు. నీవు కట్టిన ఈ బలిపీఠము ఒలికి వేయబడుతుంది, ఇదే నీకు సూచన. ఆయన అక్కడ పుట్టగానే ఇక్కడ నీకు ఒలికి వేయబడుతుంది, ఇది నీకు సూచన అని చెప్పినప్పుడు ఆ యరొబాము ఏం చేస్తాడు, ఆ బలిపీఠం ఒలికిపోతూ ఉంటే దబాదబా వెళ్ళి ఆ చేతులతో ఒలికిపోకుండా పట్టుకుంటే ఎంబడి ఆ చెయ్యి ఏమైపోతుందంటే ఎండిపోతుంది. చెయ్యి ఎండిపోతుంది, మొత్తం చెయ్యి అంతా ఎండిపోతుంది. మళ్ళీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా చెయ్యి బాగు చెయ్యమని యెహోవాకు చెప్పు అంటే ఆ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు చెయ్యి బాగుపడుతుంది. ఎందుకంటే కుట్రలు, కుతంత్రాలు ఇవి రాజకీయాలలో సహజమే. రాజకీయాలలో ఇవన్నీ సహజం. కానీ దేవుడి విషయంలో ఈ కుట్రలు, కుతంత్రాలు, మనస్పర్ధలు ఇవి దేవుడికి చెందినవి కావు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీవు దేవుడి మీద కోపపడుతూ ఉంటారు. చాలాసార్లు సంఘాలలో ఉన్న మనుషుల మీద కోపపడుతూ ఉంటారు. మనుషుల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరికి సంబంధం లేకున్నా కూడా మనస్సులో తెలియకుండానే ఊర్వజాలని మనసు బయటకి వెళ్ళగొక్కుతూ ఉంటారు. ఇవన్నీ కూడా యరొబాములో ఉన్నటువంటి చేష్టలే ఇవన్నీ. మరి నువ్వు ఇవన్నీ చేస్తూ దేవుని బలిపీఠము ముందు నువ్వు మరి దేవునికి బలి అర్పిస్తే ఎలా స్వీకరిస్తాడు దేవుడు కదా? ఆయన నిర్మలుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కళంకుడు, నిందారహితుడు ఆయన. మరి అలాంటి దేవుడి దగ్గర మానవుల యొక్క నాటకాలు సాగుతాయా? సాగవు కదా. మనము ఎంతటి వారం, అంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి బుడుగ మన ఆత్మ. దేవుడి దగ్గర మనం ఏమీ చూపెట్టుకోలేము. మనం దేవుడికి నువ్వు ఏమి చూపెట్టలేవు. మనం చేసే ప్రతీది కూడా ఆయనకు తెలుసు. ఒక అమ్మ చెప్తుంది నాకు, తిరుపతిలో ఒక అతను 12 బంగారు ఇటుకలు వేసాడట. బంగారంతో చేసిన ఇటుకలు కానుకగా హుండీలో వేసాడు. అవి ఎక్కడి నుంచి తెచ్చిండు? దొంగతనం చేసుకొచ్చాడు. చూడండి, దొంగతనం చేసుకొచ్చి నువ్వు 12 ఇటుకలు వేసినా 20 ఇటుకలు వేసినా ఆశీర్వాదం వస్తుందా? అది రాదు కదా. అంటే మన స్వనీతి మీద మనం ఏం చేస్తాము, చాలాసార్లు ఆధారపడుతూ ఉంటాం. నాకు నచ్చినట్టుగానే నేను చేస్తాను, కానీ దేవునికి నచ్చుతుందా నచ్చుతలేదా నేను చేసే పని అని మనం ఆలోచించాం. నాకు నచ్చిందా, నాకు నచ్చినట్టే ఉంటుంది, నాకు ఎలా అనిపిస్తే నేను అలాగే చేస్తాను, అదే దేవుడి పని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడికి నచ్చినట్టుగా నేను చేస్తున్నానా అని ప్రతి ఒక్కరం క్వశ్చన్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరము ప్రతిరోజు క్వశ్చన్ వేసుకోవాలి. ఈరోజంతా నేను ఏం చేశాను, ఎంతవరకు దేవుడితో ఉన్నాను, ఎంతవరకు లోకంతో ఉన్నాను. మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం. ఇంకొకరు మనకు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. తర్వాత మరి ఇవన్నీ చూసిన
ఒక ప్రవక్త కొడుకు. ఈ దైవజనుడు ఇలా గొప్ప కార్యాలు చేశారు, యెరొబోము ఈ విధంగా బలిపీఠమును పడగొట్టాడు, ఇలా చెయ్యి ఎండిపోయింది, అవన్నీ అద్భుతాలు నేను చూశాను అని చెప్పి ఇంకొక ప్రవక్త కుమారుడు వెళ్ళి తన తండ్రికి చెప్తున్నాడు. చెప్తుంటే ఆయన ఏమన్నాడు, ఆ ప్రవక్త ఎక్కడున్నాడు అంటే ఆ ప్రవక్త బేతేలులోనే ఉన్నాడు. అంటే ఎంబడే వాళ్ళకి అప్పుడంతా మరి బండ్లు లేవు కదా, ట్రైన్లు లేవు, బండ్లు లేవు, కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూర ప్రయాణాలైనా గాడిదల మీదనే వెళ్ళేవాళ్ళు. ఆ గాడిద అటు ఇటు చూసుకుంటూ గడ్డి అది మేస్తూ ఉంటుంది కాబట్టి అవి ఏమి మెయ్యొద్దు అని వీటికి కళ్ళకు గంతలు కట్టేస్తారు. కళ్ళు కనిపించకుండా వీళ్ళు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ వెళ్తూ ఉంది. తన కుమారుడు చెప్తాడు, నేను ఆ ప్రవక్తను చూడాలి, అంత గొప్ప అద్భుతం చేసిండు అంటున్నావు కదా, ఆ ప్రవక్త నేను చూడాలి అంటాడు. అన్నప్పుడు ఆ ప్రవక్త ఎక్కడ కూర్చొని ఉంటాడు, మస్తకి వృక్షం కింద కూర్చొని దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రవక్తల పని అది. దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాట తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలి, అంతవరకే వాళ్ళ పని. ఇంకా వేరే ఏమీ లేదు వాళ్ళకి పని. దేవుడు ఏం ఆర్డర్ ఇస్తుంటాడో ఆర్డర్ ప్రకారంగా వారు వెళ్ళి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ దైవజనుడు ఇంకొక దైవజనుడు ఇద్దరు కలిశారు. ఇద్దరు కలిసి అక్కడ ఏమంటాడంటే, మా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చేయమని అంటాడు. అంతకు ముందు మరి చెయ్యి ఎండిపోయింది కదా, యెరొబోము చెయ్యి. ఆయన చెయ్యి బాగు కాగానే ఆ రాజు అంటాడు, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి అంటాడు. అంటే నీ ఆస్తిలో నీ రాజ్యములో నాకు సగం భాగం ఇచ్చినా నేను నీ ఇంటికి రాను, నీ భోజనం చెయ్యను. నాకు దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటికి వెళ్ళొద్దంటున్నాడు, నీ ఇంటిలో భోజనం చెయ్యొద్దంటున్నాడు, నీ దారిలోనే నన్ను వెళ్ళొద్దని చెప్తున్నాడు అని చెప్పి తను వేరే దారి గుండా వచ్చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి, మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి అని చెప్తున్నాడు ప్రవక్త. చెప్తూ ఉంటే తను ఏమంటున్నాడు, మళ్ళీ ఒకసారి చదవండి 16వ వచనంలో. అతడు, నేను నీతో కూడా మరలా రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమునకు పోవుటకు తిరగవద్దనియు యెహోవా ఆత్మచేత నాకు సెలవాయను. చూడండి, దేవుడి ఆత్మ బేతేలులో ఏమి తినొద్దు, నువ్వు ఏది తీసుకోవద్దు, ఏది ముట్టొద్దు అని దేవుడు నాకు సెలవిచ్చాడు అని ఇంకొక ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు నొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా. చాలమ్మా, చూడండి ఎంత పరిస్థితి. ఒక ప్రవక్త నిష్ఠతో ఉన్నాడు, దేవుడి మాటలు వింటూ, ఇంకొక ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, దేవదూత వచ్చి నాకు చెప్పింది నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమని, నేను నీలాంటి ప్రవక్తనే కదా అని చెప్పి అబద్ధం చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో భోజనం పెడతాడు. ఇంట్లో భోజనం పెట్టగానే మళ్ళీ ఏ ప్రవక్త అయితే ఇంటికి తీసుకెళ్ళి తనకు భోజనం పెట్టాడో ఆ అబద్ధ ప్రవక్త మీదకి దేవుడి ఆత్మ వచ్చి ఏమంటుందంటే, నువ్వు దేవుడి మాట మీరావు కదా,
దేవుడి మాట మీరావు. 21వ వచనంలో అంటాడు, అంతటా అతడు దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీవు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధుల్లోకి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద గంత కట్టెను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము శవము దగ్గర. చూడండి ఎంత ఘోరం కదా. దేవుని మాట వినకుండా మనుషుల మాటలు విని ఇక్కడ ఒక ప్రవక్త పడిపోయాడు. మనుషుల మాటకు విలువ ఇస్తున్నారు కానీ దేవుడి మాటకు విలువ ఇవ్వలేదు. ఇక్కడ దేవుడి మాటకు మనం విలువ ఇవ్వాలి. ప్రసంగిలో కానీ సామెతలో కానీ ఎన్నో మాటలు ఉన్నాయి. నీ ముఖ్య స్నేహితుని అందు కూడా నువ్వు నమ్మకం ఉంచొద్దు. నీ పక్కలోన నీ భార్య మీద కూడా నమ్మకం ఉంచొద్దు. నీ పక్కలోన నీ భర్త మీద కూడా నమ్మకం ఉంచొద్దు. ఏ మనుషులను నువ్వు నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు అని ప్రభువే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి మాటలు స్పష్టమైనవి. అంటే ఎందుకు అలా చెప్తున్నాడు అంటే ఎవరు ఏ టైంలో శోధింపబడతారో నీకు తెలీదు. నువ్వు ఒకరిని పూర్తిగా నమ్ముతావు, ఆటోమేటిక్గా శోధింపబడతాడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా శోధింపబడ్డాడు. ధనాశ కోసం శోధింపబడి యేసు ప్రభువుని అప్పగించాడు. మంచోడే, ఆ ధనం చూడగానే శోధింపబడిపోయాడు. కాబట్టి ఎవరిని నమ్మవద్దు. ఏ టైంలో ఎలా మనుషులు శోధింపబడతారో, ఎలా తప్పిపోతారో, ఎలా పడిపోతారో మీకు తెలియదు. ఇక్కడ గొప్ప ప్రవక్త దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బెతేలులో నువ్వు ఏది తినొద్దు, ఏది తాగొద్దు, ఏది ముట్టొద్దు అన్నాడు. ఇప్పుడు కూడా మనకు చెప్తున్నాడు దేవుడు. ఎంతోమంది మరి కంపెనీలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలు తింటూ ఉంటారు. ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందిలే మా ఫ్రెండ్ ఏమనుకుంటాడో, మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళకపోతే ఏమనుకుంటారో, చావుల దగ్గరికి వెళ్తే నేను తినకపోతే ఏమనుకుంటారో. చూడండి, ఇంకా కొత్త మాట ఏం చెప్తారంటే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి వండరుగా, మనమే చెప్పుకుంటుంటాం మనసుకి సమాధానం. కానీ సమస్తము చూస్తున్న దేవుడు ఆయన మనకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది కృపాకాలం గనక. కృపాకాలం ఇది. ఆ కాలం వేరే కాబట్టి ఎంబడి దేవుడు ఏం చేశాడు, నా మాటను వినలేదు అని చెప్పి గాడిద మీద వెళ్తున్న అతన్ని సింహం వచ్చి చీల్చి పడేస్తుంది. చీల్చి ఆ శవాన్ని కూడా తినదది. తినకుండా ఆ శవం దగ్గర కూర్చుంటుంది. ఇంకా వేరేటి ఏమైనా వచ్చి తింటాయేమో అని. ఆయన ఎక్కొచ్చిన గాడిద కూడా అక్కడ కూర్చుంటుంది. శవం దగ్గరనే 2 కూర్చొని చూస్తా కూర్చుంటాయి. మనుషులు అక్కడి నుంచి పోయే మనుషులు ఏమనుకుంటుంటారంటే, ఎంత విచిత్రమైన మాట 26వ వచనంలో చూడండి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా
మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. చూడండి ఎంత ఘోరం. దేవుడి మాట వినక తిరగబడ్డవాడు ఇతడే. కుక్క సావు చచ్చాడు. మనమైతే అట్లాగే అంటాం కదా, కుక్క సావు చచ్చాడు. దేవుడి మాట వినక తిరగబడ్డ దైవజనుడు ఇతడే. ఒకప్పుడు దేవుడి ఆత్మచేత నింపబడి దేవుని కార్యాలు బలంగా చేసిన వ్యక్తి తినవద్దు అన్నవి తిని దేవుడి మాటను మీరాడు. మొహమాటం. చాలామందికి మొహమాటాలు ఎక్కువ. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చాలాసార్లు దేవుడు చెప్పిన మాటను మనం వినక చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనుషులకు విలువ ఇస్తూ ఉంటాం మనం. కానీ దేవునికి ఒక్కొక్కసారి అసలు దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం కూడా రాదు మనకి. అలా ఘోరంగా ఉన్నారు. ఈరోజు ఎంతోమంది కాపర్లు కూడా ఇలాగే తయారయ్యారు. ఒక సిఎస్ఐ చర్చిలో పెద్ద ముగ్గులు వేసి మన సంక్రాంతి చేశారట వాళ్ళు. చూడండి, పొంగల్ అది పాలు పొంగిచ్చి చెరుకు గడలు పెట్టి పెద్ద ముగ్గులేసి చర్చిలో పులిపీఠం ఎదురుగుండా చర్చిలల్లో ఏమవుతుంది చూడండి. ఏమవుతుంది అంటే మనుషుల కోసం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని చంపేస్తారేమో, మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారేమో, మనుషులు ఇచ్చింది తినకపోతే నాతో మాట్లాడరేమో, నాతో ఎవరు స్నేహంగా ఉండరేమో, ఇలాంటి ఆలోచనలు. నాకు అందరూ స్నేహంగా ఉండాలి అంటే అందరు ఇచ్చింది నేను తినాలి, అందరు తాగింది నేను తాగాలి, అందరితో నేను ఉండాలి. కానీ నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మకమైన వాడు. లోకంలో ఎందరికో లేదు ఈ భాగ్యం. నీవు దేవుని బిడ్డగా పిలువబడే భాగ్యము అందరికీ లేదు. నీ గ్రామములో నీ ఇంటిలో నిన్ను ఒక్కడే పిలుచుకున్నాడేమో దేవుడు, నేను ఒక్కదాన్నే పిలుచుకున్నాడేమో దేవుడు. ఆ భాగ్యం నీకే ఇచ్చాడు. దానిని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఎవరిచ్చినా తినొద్దు. ఎందుకంటే మనం ఒక నిష్ఠతో ఉండాలి. వాళ్ళకు 40 రోజులు ఏం పండుగ చేస్తారు, అయ్యప్పలు కదా. 40 రోజులు వాళ్ళు ఎంత నిష్ఠతో ఉంటారు. వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో. కానీ మనము నీళ్ళల్లో దేవునికి మనం ఏం చెప్పాము, ప్రమాణాలు చేశాము. చావైనా బతుకైనా నీతోనే కదా, మరణం వరకు నీతో నమ్మకంగా ఉంటాను. నీళ్ళల్లో ప్రమాణాలు చేస్తాం. ఆ ప్రమాణాలన్నీ ఎక్కడ పోయాయి కదా. అవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రవక్త దేవుడి మాట వినలేదు. అబద్ధం అనేది ఎంత ఘోరంగా ఉంది చూడండి. అబద్ధమాడు పెదవులు దేవునికి అసహ్యం. చీటికి మాటికి ప్రతి దానికి అబద్ధాలు ఆడడం మనుషులకు అలవాటైపోయింది. నిజం మాట్లాడే కంటే అబద్ధాలు మాట్లాడడమే చాలా సంతోషంగా ఉంటుంది జనానికి. మాకే చెప్తారు అబద్ధాలు. ఎందుకు రాలేదమ్మా చర్చి కంటే ఏదో ఒకటి చెప్తారు. మేము అడిగేది ఏంటి, మందిరానికి రాలేదు అని ఒక మాటని అడుగుతాం. మీ పర్సనల్ విషయాలు ఏం అడగం కదా, దానికి ఎన్నో కారణాలు చెప్తారు. ఎందుకంటే ఒక అబద్ధం ద్వారా ప్రవక్త జీవితము నాశనమైపోయింది. ఈరోజు ఎంతమంది మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే అంత దరిద్రము అనేది మన గృహాల్లోకి వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి.
ఇస్కారెతు యూద అబద్ధమాడి ధనాశకి ధనం తీసుకొని ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. అననీయ సఫేరా ధనం కోసం అబద్ధమాడి వాళ్ళు మరణించారు, పరిశుద్ధాత్మను మోసం చేశారు కదా. ధనం కోసం ఎంత నీచమైన పని చేయడానికైనా ఇష్టపడుతున్నారు ఈ లోకం. అబద్ధాలతో నిండింది. సాతానుడు మనని శోధిస్తున్నాడు. శరీరాశలు, శరీర కోరికలు, కండ్ల కోరికలు, డంబము, ఇది దేవుడి నుండి వచ్చినది కాదు. ఇది దేవుడి నుంచి రాలేదు. నీకు అహంకారము, అతిశయము, గర్వము ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు. తప్పుడు ఆలోచనలు, ఊర్వజాలని బుద్ధులు ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కావు. కోపము దేవుడి నుంచి వచ్చింది కాదు. శరీరాశ నిన్ను బలవంతం చేస్తుంది అంటే నువ్వు శోధింపబడుతున్నావు. దేవుడి నుంచి నిన్ను దూరం చేయనీకి నువ్వు శోధింపబడుతున్నావు అని అర్థం. అది తాగుడే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే, అది ఏదైనా కావచ్చు. శోధింపబడుతున్నావు. ఎందుకంటే ఈ శోధనలు మనని భయంకరంగా నరకానికి తీసుకువెళ్తాయి. మరి ఎవరెవరు మనమందరం దేవుడి రాజ్యం చేరడానికే యేసు ప్రభువుని నమ్ముకున్నాం. దేవుడి రాజ్యం చేరడానికే ఆయన మార్గంలోకి మనం నడుస్తున్నాం. మరి ఎవరెవరు దేవుడి రాజ్యం చేరతాడో ఈరోజు మనం చూసుకుందాం. మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయము 15వ వచనం చూడు. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపల ఉంటారు. చూడండి, కుక్కలు అంటే ఏంటి? ఒకసారి వదిలేసి తిరిగి మళ్ళీ తినే స్వభావము కుక్కలకు ఉంటుంది. మంత్రికులు, మంత్రాలు, క్రైస్తవులు భయంకరంగా మంత్రాల దగ్గరికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు అవి కూడా మంత్రాల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మంత్రగాని దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలామంది. వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహాలకు పూజ చేసేవాళ్ళు, అబద్ధాలను ప్రేమించేవాళ్ళు, అబద్ధాల జీవితముతో అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ జీవితాన్ని పొద్దు గడుపుకునేవాళ్ళు, అబద్ధాలను ప్రేమించి ఆ టైం ఎస్కేప్ అవుతారు. అబద్ధాలను ప్రేమించే వాళ్ళు వీళ్ళంతా కూడా పక్కకు ఉంటారు. ఎక్కడ? వెలుపల ఉంటారు. దేవుడి సన్నిధికి వాళ్ళు వెళ్ళరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాట తప్ప ఈ లోకంలో నీకు ఒక స్నేహం కట్ అయిపోతుందేమో. నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. నీకు ఆశీర్వాదం 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 అని చాలామంది చెప్పే సంఘాలకు ఎక్కువగా వెళ్తారు. ఆశీర్వాదం నీకు వస్తుంది నువ్వు ఎలా ఉన్నా సరే. దేవుడు ఒక రాత్రి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి నీ ముందర పెడితే ఏం చేస్తాం కదా? ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటావు, కారు కొనుక్కుంటావు, అడిగిందల్లా చేస్తావు, అన్నీ చేసుకుంటావు. చివరికి నీ ఆత్మ నరకానికి వెళ్తే అవన్నీ తీసుకెళ్తావా? ఏమీ తీసుకెళ్ళవు కదా. ధనం కాదు ఇక్కడ, ధనం ముఖ్యం కాదు మనకి. దేవుడి రాజ్యమే ముఖ్యము. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా ఖచ్చితంగా ఒకరోజు అక్కడికి చేరవలసిందే. ప్రతి ఒక్కరము మనము వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసే ప్రతిదీ కూడా అక్కడ జవాబు ఇవ్వవలసి వస్తుంది. ఇక్కడ మనకు శిక్ష లేదు, ఇక్కడ మనకి ఏ శిక్ష లేదు. ఇప్పుడు మనం పాపం చేసినా శిక్ష లేదు, అబద్ధం ఆడినా శిక్ష లేదు, ఏ దానికి శిక్ష లేదు ఇక్కడ నీకు. ఎందుకు? ఇది కృపాకాలం గనక.
ఇక్కడే మనము మారు మనసు పొందితే అక్కడ శిక్ష అనేది ఉండదు. ఇక్కడే మారు మనసు పొంది బ్రతుకులను మార్చుకుంటే, జీవితాలను మార్చుకుంటే, ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఇక్కడే నీ జీవితము చక్కబడుతుంది. ఇంకా అక్కడ నీకు శిక్ష అనేది ఉండదు. అంటే దేవుడు పిలిచిన పిలుపుకు ఆ ప్రవక్త ఎలా శోధించబడి పతనమైపోయాడు. ఈరోజు మనము కూడా, మరి దేవుని నమ్మిన మనం కూడా చాలా శోధించబడుతూ ఉంటాం. మీరు కానీ, నేను కానీ, ఎవరైనా సరే శోధించబడుతూ ఉంటాం. కానీ ఇది దేవుడి నుండి వచ్చిందా, ఇది నాకు శోధన కలుగుతుందా అని ఒక్క క్షణం మనం నిలబడి ఆలోచించగలిగితే ఆ శోధన తప్పించబడతాం. కాబట్టి ఇంకొక మాట కూడా అంటున్నాడు. మరి 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట చూడండి. పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములో, మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూడండి, రెండవ మరణం ఏది? ఆత్మకు మరణం. శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మకి ఇచ్చేది రెండవ మరణం, అగ్నిగుండం. ఆ అగ్నిగుండములో ఆత్మ ఆరదు, పురుగు చావదు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితులు మన ఆత్మకు ఉంటాయి అనే భయం మనకు ఉండాలి. ఎందుకంటే వీళ్ళెవరు? పిరికి వాళ్ళు. పేతురు ఎలా పిరికితనంతో యేసు ప్రభువుని, ఈయన కూడా ఆయనతో పాటే ఉన్నాడు అంటే, లేదు ఆయన ఎవరో నాకు తెలీదు. చూడండి ఎలా అబద్ధం ఆడాడు. ఎందుకు? తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి. నేను యేసు ప్రభు వెంబడి వెళ్తున్నాను అంటే నన్ను కూడా చంపేస్తారు అన్న భయానికి ఈరోజు ఎంతమంది మేము క్రైస్తవులం కాదు అని చెప్పుకొని తిరుగుతున్నారు. క్రైస్తవులు అయ్యుండి కూడా క్రైస్తవులం కాము అని చెప్తారు. ఎందుకు? ఏమంటారో, ఆఫీసులలో ఏమంటారో, బయట ప్రపంచం మమ్మల్ని ఏమంటుందో అని చెప్పి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్న పిరికి వాళ్ళు ఉన్నారు. ఈరోజు అదే చెప్తున్నాడు, పిరికి వాళ్ళు దేవుని రాజ్యములో చేరరు. నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత కదా. ఉంటే ధైర్యంగా ఉండు, సింహంలాగా కదా. ఎందుకంటే చాలామంది ఈ లోకములో పడిపోవడానికి చాలా ఉంది. నేను ఒకరోజు దర్శనము నాకు దేవుడు ఇచ్చినప్పుడు, చాలా రోజుల క్రింద చాలా ఏడ్చాను. వారం 10 రోజులు ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే కుప్పలుగా అందులో వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక గిర్ని, పెద్ద గిర్ని ఉంటుందిగా, ఇలా పిండి పట్టేది ఇలా ఉంది. అందులోకి జనాలందరూ వెళ్ళిపోతుంటే నేను వెళ్ళొద్దు అని అడ్డం చేతులు పెట్టాను. వెళ్ళొద్దు అని చేతులు పెడుతుంటే నన్ను తోసుకొని జారిపోతూ ఉన్నారు. కుప్పలు అందరు అందులోకి వెళ్తున్నారని నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆకాశం భూమి అంత మనుషులు, ఆకాశం తల ఉంది, భూమి ఒక్కొక్కరు పాదాలు ఎంత ఉన్నాయి. మనిషి రాగానే ఇట్లా చీల్చేస్తున్నారు. మేకలు వేలాడినట్టు ఉంది. కింద అగ్ని, పెద్ద దానిలో అగ్ని కనపడుతుంది. ఆ దృశ్యం చూసిన నేను వారం 10 రోజులు కోలుకోలేదు. నా మనసు ఏడుస్తున్నాను. నేను ఎవరు చెప్పగలుగుతాను? ఎంతమందికి చెప్తే ఎవరు నమ్ముతారు అని చెప్పి దేవుడి సన్నిధిలో చాలా ఏడుస్తున్నాను. ఇప్పటికి కూడా అది నాకు గుర్తు చేస్తున్నప్పుడు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే జనులు వినట్లేదు, దేవుడి మాట వినట్లేదు, లోకం పోకడబోతున్నారు, లోకం మాటలు వింటున్నారు,
స్నేహాలు పెంచుకుంటున్నారు, లోక సావాసం చేస్తున్నారు. క్రైస్తవులు మాట్లాడుకోరు, కానీ లోకంతో ముచ్చట్లు పెట్టడం, లోక సావాసాలు, లోక ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది. అది క్రైస్తవులు ఫ్రెండ్షిప్గా ఉండి క్రైస్తవులు సహవాసంగా ఉంటే ఈరోజు దేశమును ఒక్క ఆట ఆడిస్తారు. కాపర్లు కూడా అలాగే ఉన్నారు. ఒక కాపరి సంఘం బాగుందంటే ఇంకో కాపరికి కోపం. చూడండి, కుట్రలు సాతానుడు ఎలా నింపుతున్నాడు సంఘాలలో, ప్రతి ఒక్కరిని ఎలా పట్టుకుంటున్నాడు. పతనం చెయ్యడానికి ప్రార్థనలో బలం లేదు, విశ్వాసంలో బలం లేదు, దేవుడి మీద నమ్మకంలో బలం లేదు, పోరాడతాం అనే బలం లేదు. మరి సాతానుడు భూమి మీద వాడు విజృంభిస్తున్నాడు. వాడెవడు ఇంటి మీదకి వచ్చి చర్చి మీదకి వచ్చి కొట్టడానికి? ఎవడు వాడు కదా? ఎంతటోడు వాడు? ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడైతే చల్లారిపోతూ ఉంటారో సాతానుడు పెడ్రేగుతూ ఉన్నాడు. ఈరోజు సంఘాలలో ప్రార్థన బలం చాలా అవసరం, ఉపవాస ప్రార్థన బలం చాలా అవసరం. కుటుంబాలను కాపాడుకోవాలి, సంఘాలను కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఇదంతా క్రైస్తవులకు దేవుడిచ్చిన పని. మరి ఈ పనిని మర్చిపోయి ఆ ప్రవక్త ఏం చేశాడు? భోజనం చేస్తున్నాడు. మా ఇంటికి వచ్చి భోజనం చేయగానే హాయిగా భోజనం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండాలి, నువ్వేం తినొద్దు అంటే అబద్ధం, చిన్న అబద్ధంతో వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఈరోజు ఒక్క పూట ఉపవాసం ఉండలేను నేను. చూడండి, ఒక్క పూట ఉపవాసం ఉండలేను, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపలేను. అంత బిజీ చేసి ఏం సాధిస్తున్నాం మనం? ఏం సంపాదిస్తున్నాం? ఎంత కూడబెడుతున్నాం? ఏం ప్రశాంతత ఉంది? ఏం మనశ్శాంతి ఉంది? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది, ఆదాము అవ్వ కూడా మరి అబద్ధం, సర్పం వచ్చి అబద్ధం మాట్లాడినప్పుడు ఏమైపోయారు? దేవుని సన్నిధి నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు, వెలగొట్టాడు దేవుడు. చూడండి, అబద్ధం అనేది చాలా భయంకరమైనది, అది నరకానికి తీసుకెళ్తుంది. అబద్ధం దేవుడి సన్నిధిలో చేరదు, కల్పితాలు దేవుని రాజ్యంలో చేరవు, వేషధారులు దేవుని రాజ్యంలో చేరరు, పిరికి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు, పాపం చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు, విగ్రహాల పూజ చేసేవాళ్ళు దేవుడి రాజ్యములో చేరరు. మనం అనుకుంటున్నాం అబ్బో బాగా చేస్తున్నారు వాళ్ళు అని, కానీ వాళ్ళంతా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, తెలియక తప్పులు చేస్తున్నారు వాళ్ళు అని. భయంకరమైన పరిస్థితి. ఆ ప్రవక్తకు వచ్చినట్టుగా ఆ కుక్క చావు అనేది మనకు రావద్దు. కాబట్టి దేవుడి మాటకే మనము విలువ ఇవ్వాలి. ఒక మాట చూద్దాం, మరి యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం, 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూసి మనం ఊహించుకుందాం. చదువమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు ఖచ్చితంగా గైకుంటారు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నేనుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్ములను అనాథలుగా విడవను, మీ వద్దకు వద్దను. చాలమ్మా, దేవుడు ఎంత మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నా మాట వింటారు. నా తండ్రి నేను వేడుకుంటాను. ఈ మాట నిన్న
మన వెంకటమ్మ గృహంలో దేవుడు గృహ కూడికలో మాట్లాడుతున్నాడు. ఒక సారెపత విధవరాలు షోమ్రోనులో భయంకరమైన కరువుతో ఉన్నారు. మరి ఆ ప్రదేశం అంతా కూడా భయంకరమైన కరువుతో ఉంటే ఆ ఒక్క కుటుంబముకే ప్రవక్త వెళ్తాడు. చూడండి, ఆ ఒక్క కుటుంబాన్నే చూశాడు. ఆ పేద విధవరాలు, ఒక అనారోగ్యంతో ఉన్న కొడుకు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఇంటికి ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఆ ఇంటిలోకి ఎప్పుడైతే ప్రవక్త కాలు పెడతాడో ఆ ఇంటిలో నూనె తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు. అంటే ఏంది? సమృద్ధి. 3.5 సంవత్సరాలు ఎలీషా ప్రవక్త వర్షం ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త ఆగిపోయింది. భయంకరమైన కరువులో ఆ టైంలో ఆ ఒక్క ఇంటిని దేవుడు పోషించాడు. తన కొడుకును స్వస్థపరిచాడు. ఆ కుటుంబంలో దీపము ఆరిపోలేదు. ఎందుకు? దేవుడి మాట విన్నది, ప్రవక్త మాట విన్నది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కష్టకాలములో దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఎవ్వరు లేకున్నా కూడా, ఎవ్వరు లేకున్నా సరే, నీకు స్నేహితుడు లేకున్నా సరే, బంధువు లేకున్నా సరే, ఎవ్వరు లేకున్నా సరే, దేవుడే నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు ఖచ్చితంగా గైకొంటారు. నేను అప్పుడు నీకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నా తండ్రిని నేను వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నా ఒక్క ఆదరణకర్త, మీ కష్టకాలములో ఆదరించే ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఎవ్వరు ఆదుకుంటలేరు మమ్మల్ని, కాదు, ఎవ్వరు ఆదుకోకున్నా ఆ టైంకి దేవుడే నడిపిస్తాడు. దేవుడే నడిపించి నిన్ను ఆదుకుంటాడు. నీకు కావలసిన ఆదరణకరమైన మాటలు దేవుడు నీకు ఇస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. కానీ లోకము ఎరుగదు. దేవుడి ప్రేమను లోకము తెలుసుకోదు. లోకము దేవుణ్ణి చూడదు. కానీ మీకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మీతో నివసించడానికి మీలో ఉండును. చూడండి, మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను. భయపడకూడదు, బాధపడకూడదు. ఆ టైంలో దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా నేను. మా జీవితంలో మేము ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి, పక్కకే మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలన్నీ మా వాళ్ళే పూజలు చేస్తారు. పంతుళ్ళు, ఇప్పుడున్న గుళ్ళన్నీ మా వాళ్ళయే. పెళ్ళిళ్ళు చేసేది, ప్రతి కార్యాలు చేసేది అన్నీ మా వాళ్ళే. మా అన్నలు, మా అన్న పిల్లలు, గుట్ట మీద ఉన్న వాడు మా శివుడు, వాడు అందరు కూడా మా వాళ్ళే. మరి ఇలాంటి సమయంలో దేవుడు తను దర్శనము ద్వారా, స్వరము ద్వారా తను మమ్మల్ని పిలుచుకున్నాడు. పిలుపుకు తగ్గట్టుగా మేము బ్రతకడానికి దేవుడు నిలబెట్టాడు మమ్మల్ని. ఇంటి మీదకి వచ్చి, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ముందే ఉంటుంది ఆర్య సమాజ్, పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఒకప్పుడు నేను కూడా పోతుంటే అక్కడ. మరి బీజేపీ సర్పంచ్ మాకు, ఆ సర్పంచ్ నా క్లాస్మేట్ వాడు. నేను చదువుకుంది కూడా అలియాబాద్లోనే, పుట్టి పెరిగింది అలియాబాద్లోనే. మరి అలాంటి మనుషులు ఇంటి మీదకి వచ్చి 500 మంది ఇంటి మీదకి వస్తాయి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మరి వీడు ఇంకా చిన్నోడు బాబు. వాడిని మన చర్చ్ మెంబర్స్ దగ్గర దాచిపెట్టాం. వాడిని ఇంటికి వచ్చి బయటకు తీసుకెళ్ళి కొట్టారు మమ్మల్ని. అమ్మవాళ్ళు పక్కకే చూస్తున్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. పక్కకే మా బావ వాళ్ళు ఉంటారు.
ఎవ్వరు మాట్లాడలే. ఆ లైన్ అంతా మా వాళ్ళ, మొత్తం మా బస్తీ అంతా మా వాళ్ళది, బ్రాహ్మణ్ బస్తీ. ఒక్కరు కూడా మాకు వచ్చి సహాయం చేయలేదు. ఒంటరి పోరాటమే మాది. కానీ ఎలా నడిపిస్తున్నాడో దేవుడు తెలీదు. అప్పుడు నాకు ఈ బైబిల్ కూడా సరిగా తెలీదు. దేవుడిని నమ్మాను కానీ బైబిల్ తెలియదు నాకు. కానీ దేవుడు బైబిల్లో ఉన్న వాక్యాలు ఎలా చెప్తున్నాడంటే, జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలు నీ మీద పలుకుతే ధన్యులు. ఎక్కడుందో తెలియదు. ఆదరణకర్త ఆత్మదేవుడు ఆ టైంలో తన మాటల ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు. అక్కడ మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరు. కొన్నిసార్లు అసలు వంట కూడా చేసుకోవాలి, ఏమి వండుకోవాలో తెలియదు. మాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఊర్లో ఎవ్వరు మాట్లాడొద్దు మాతోటి. మాట్లాడితే ఫైన్ కట్టాలా. 3 రోజులు పోలీస్ అతను మా ఇంట్లో పడుకున్నాడు మమ్మల్ని చంపేస్తామంటే. పెట్రోల్ పోసి తగలబెడతామన్నారు మా ఇంటిని. అయినా వింటలే నేను. చూడండి, చంపేయండి, 4 కూర్చుంటాం, పెట్రోల్ పోసి తగలబెట్టేయండి, మేము మాత్రం బొట్టు పెట్టుకోను, మీ దగ్గరికి రాము, మీ మాటలు వినము. ఎలా చెప్తున్నామో మాకు అర్థం కాదు. అది ఆ ధైర్యం ఎక్కడిదో కూడా మాకు తెలియదు. చివరికి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ బిడ్డ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమను, లేదా బొట్టు పెట్టుకొని తిరిగి హిందువుగా మారమను, లేకపోతే మీరు మా ఇండ్లలోకి వచ్చి పూజలు చేయొద్దు. చూడండి, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తిట్టడం మొదలుపెట్టారు, నువ్వు వెళ్ళిపో ఊళ్ళ నుంచి, మా పరువు తీస్తున్నావు అని. ఎంత శ్రమల్లో నలిగిపోయాము. ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే సుఖంతో ఉన్నామనుకుంటారేమో తెలియని వాళ్ళు కదా. అమ్మ వచ్చి తిడుతుంది, అన్నయ్యలు వచ్చి తిడుతున్నారు. అప్పుడు ఒకటే మాట చెప్పాను నేను, ఒక్క అన్నను వదులుకుంటే 100 మంది అన్నల్ని ఇస్తాడు దేవుడు నాకు. ఒక్క అమ్మను వదులుకుంటే 100 మంది అమ్మల్ని ఇస్తాడు. మీరు నన్ను వెలివేయడం కాదు, నేనే మిమ్మల్ని వెలివేస్తా. మీ ఇంటికి రాను నేను. మీకు 5 కూతుళ్ళు కదా, ఒక కూతురు చచ్చిపోయిందని చెప్పుకోపో. చూడండి, 2 సంవత్సరాలు వాళ్ళ ఇంటి ముందు నుంచే మాకు దారి పక్క వెళ్ళేవా. కనీసం కన్నెత్తి కూడా అటువైపు మేము చూడలేదు. ఎందుకంటే ఆ దేవుడు మీద ఆధారపడ్డాం. నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడు. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తుండడమే పంపని. ఇంట్లో కూర్చోవాలా, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అని చెప్పి దేవుని దగ్గర కూర్చోవాలా, ఏడవాలా, మళ్ళీ అన్నీ తుడుచుకోవాలా, మళ్ళీ ఆయన నడిపిస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి, శ్రమల కొలిమిలో నుండి దేవుడు ఈరోజు నిలబెట్టుకున్నాడు. ఎవరైతే మమ్మల్ని కొట్టారో, ఎవరైతే మమ్మల్ని ఊళ్ళని చెలగొట్టాలనుకున్నారో వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆదరించే ఆదరణకర్త మనకి ఎవ్వరు లేడు అనుకుంటాం. మేము ఒంటరిగా ఉన్నాం, మాకెవరు లేరు అని చెప్పి మనుషులకు సరెండర్ అయిపోతూ ఉంటాం. మనుషులతో స్నేహం పెంచుకోనికి ఇష్టపడతాం, సరెండర్ అవుతూ ఉంటాం. కావద్దు. ఆ టైంలో ఆదరణకర్త ఖచ్చితంగా మన దగ్గర ఉంటాడు. మనకు ఆలోచన చెప్తాడు, మంచి మార్గం మనకు చూపిస్తాడు. నిన్ను అనాథలుగా వదిలిపెట్టను. కానీ లోకానికి మీరు లొంగిపోవద్దు, లోకపు మాటలకు మీరు లొంగిపోవద్దు, లోక మనుషులకు మీరు లొంగిపోవద్దు. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీవు ఏ నమ్మకంతో దేవుని పట్టుకున్నావో ఆ నమ్మకాన్ని చివరి వరకు కొనసాగిస్తే ఆయన నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఒక్క మాట మనం చూద్దాం, ఎందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెం టైం. సామెతలు 24 చదువుకొని మనము ముగించుకుందాం. 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి. దుర్జనులను చూసి
మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును. అంటే నీతోనే ఉంటూ నీకు గోతులు తీసేవాళ్ళు ఉంటారు, నీతోనే ఉంటూ నిన్ను పతనం చేయడానికి చూస్తారు. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. నీ జ్ఞానం వలన నీ ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడట? బలవంతుడుగా ఉంటాడు. తెలియగలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. చాలమ్మా, ఇది జ్ఞానవంతుల యొక్క లక్షణం. జ్ఞానవంతుడు బలంగా ఉంటాడంట, జ్ఞానవంతుడు తెలివితో ఉంటాడంట, వివేకముతో ఉంటాడంట. యుద్ధం చేయడానికి వెనుకాడట, యుద్ధం చేయడానికి వెనుకాడడు. వాడి ఇంటిలో సిరి సంపదలతో నింపబడుతుందంట వాడి ఇల్లు. ఏ కొదువ వాడికి ఉండదు. మరి కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళంటే మూర్ఖునికి జ్ఞానం అందదు. చూడండి, గుమ్మం వద్ద అట్టివారు మౌనులై ఉంటారు. మూర్ఖుడు చెవిటోడు ముందర శంఖ మోదినట్టు ఉంటుంది కదా. చెవిటోడు ముందు పెద్ద గంట ఊపితే వాడికి వినిపిస్తుందా? ఏం చెప్తున్నావు అంటాడు కదా. కాబట్టి మూర్ఖుడు వాడు ఏది అనుకుండో గంతనే. తను పట్టిన కుందేళ్ళకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంటాడు వాడు. నువ్వు 100 మంది వచ్చి చెప్పినా 3 అంటాడు. అంటే అర్థం కాదు. దేవుడి ఆత్మ కార్యములు, దేవుని ఆత్మ మాటలు మూర్ఖులకు అర్థము కావు. కాబట్టి వాడు ఎట్లా ఉంటాడంట? మౌనిగా ఉంటాడు. అంటే అటు దేవుని పనులు చెయ్యడు, అటు దేవునితో ఉండడు, ఇటు లోకంతో కూడా ఉండడు. మౌనంగా ఉంటారు. అంటే ఏమిటికి పనికిరాని మనిషి, దేనికి పనికిరాడు. మూర్ఖుడు దేనికి పనికిరాడు వాడు. మరి వాడు అలాంటి వాళ్ళు కీడు చెయ్యో పన్నాగములు పన్ను వారికి తంటాల మారి అని పేరు పెట్టబడును. ఇలాంటి వాళ్ళు మౌనంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారట? ఎప్పుడు సాడీలు చెప్తా ఉంటారట. అంటే బయటకు మాట్లాడలేరు కదా వాళ్ళు. బయటకు మాట్లాడలేని వాళ్ళు ఏం చేస్తారంటే పక్కోళ్ళకి సాడీలు చెప్తా ఉంటారు. అంటే టైంపాస్ చేస్తూ ఉంటారు, పొద్దు గడుపుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటాడంట దేవుడు? తంటాల మారి అంటాడు. చూడండి, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హెయ్యులు. చూడండి, ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు బలవంతుడుగా ఉంటాడు, వివేచన కలిగిన వాడు యుద్ధమందు పోరాడతాడు. వాడికి సకల ఆశీర్వాదములు వాడికి దొరుకుతాయి, సకల సంపదలు కలిగి ఉంటాడు. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. మూర్ఖుడు టైంపాస్ చేస్తాడు, మౌనంగా ఉంటూ సాతానుడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం యరొబామును చూసాం కదా. వాడు చేస్తలేడు, చేసే పనిని చెడగొట్టడానికి విగ్రహాలు పెట్టి మనుషులను తప్పు మార్గంలోకి నడిపించాడు. చూడండి, ఆ ప్రవక్త అబద్ధాలను నమ్మి కుక్క చావు చచ్చిపోయాడు. చూడండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏ జ్ఞానంతో మనం ఉంటున్నాం? లోక జ్ఞానంతో ఉంటున్నామా? దైవ జ్ఞానంతో ఉంటున్నామా? ఆశీర్వాదకరమైన జ్ఞానంతో ఉంటున్నామా? బలమైన జ్ఞానంతో ఉంటున్నామా? ఏ జ్ఞానము మనను నడిపిస్తుంది అనేది మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన మేలుకై దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట సత్యము దేవా. ఈ లోకము అబద్ధం, ఈ లోకము మిథ్య, ఈ లోకము మాయ. ఈ మాయలో పడి ఎంతోమంది నశించిపోతున్నారు, అబద్ధాల తట్టు తిరుగుతున్నారు, అదే నిజమనుకొని భ్రమలో బ్రతుకుతున్నారు. దేవా,
ఎన్నిక లేని వారము తండ్రి, మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. మరి మీ పిలుపుకు తగ్గట్టుగా మీ మాటకు లోబడి మేము బ్రతుకుటకు కావలసిన శక్తిని దయచేయం, జ్ఞానం దయచేయం, వివేచన దయచేయం. యుద్ధమందు పోరాడే సైనికులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆ ప్రవక్తలాగా అబద్ధం వైపు మేము తిరగకుండా, మరి ఇస్కరియోతు యోధాలాగా అబద్ధం వైపు మేము తిరగకుండా, ఆదాము అవ్వలాగా మేము అబద్ధం వైపు తిరగకుండా, దేవా మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను గైకొంటూ కష్టకాలములో మీరు ఆదరించే ఆత్మ ద్వారా మేము ఆదరణ పొందుతూ నీ రాజ్యములో చేరే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఏవైతే మీ రాజ్యములో చేరవో అవన్నీ ఒకవేళ మాలో ఉన్నట్లయితే ఇప్పుడే మేము వాటిని వదిలివేసి, అయ్యా మారు మనస్సు కలిగి నీ రాజ్యములో నీ బిడ్డలుగా మేము ఉండున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వచ్చిన బిడ్డల కోసమే ఈరోజు ఈ వాక్యం మీరు ఏర్పాటు చేశారు కనుక విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరచండి. జ్ఞానవంతుడైతే ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుని నీ మార్గంలో నడుస్తాడు, మూర్ఖుడైతే నీ మాట వినడు. దేవా మరి అలాంటి మూర్ఖపు మనుషులుగా మేము ఉండకుండా జ్ఞానం కలిగిన వారిగా ఉండున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. నీ సన్నిధి ఈ వారమంతా మాతో ఉంచి మీరే మహిమ పొందమని, మా కుటుంబాలు సర్వ సంపదలతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా దీవించుమని నా ప్రియరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.